హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. భగవంతుణ్ణి ఎందుకు స్మరించాలి? శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే. హిందువులు భగవంతుని నామం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటుంటారు. కొంతమంది నిత్యం భగవంతుని పూజిస్తే, కొంతమంది వారానికి ఒకసారి, ఇంకొంతమంది పండగలకు పుణ్యదినాల్లో భగవంతుని జపిస్తూ పూజలు చేస్తారు. భగవంతుని నామం స్మరించిన, ఆ రూపాన్ని ధ్యానించిన శుభంకరం అని భావిస్తుంటారు. దీని విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులందరూ భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. అలా చేస్తే మన కోరికల చిట్టాలను ఆయనకు చెబుతూ, స్వామి నా కష్టాలు తీర్చు, నా కోరికలు తీర్చు అంటూ స్వామికి విన్నవించుకుంటారు. ఇలా భగవంతుని నామం జపిస్తూ రూపం స్వామి అనుగ్రహం పొందడానికి పాటుపడతారు. భగవాన్, నువ్వు అనేక నామాలను ఏర్పరిచి వాటిలో నీ సర్వశక్తులను నింపి ఉంచావు. వాటి అన్నింటిలో ఈశ్వర శక్తి నిండి ఉండడం చేత ఆ నామాలన్నీ మంత్రాలయ్యాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం. అందుకే నామమే మంత్రం. ఆ నామశక్తిని రూపింపచేసేది రూపం అని తెలిపారు. భగవంతుడు నృసింహ, వామన, రామ, కృష్ణాది అవతార స్వరూపాలు సైతం పాంచభౌతికాలుగా గోచరించిన అవి అప్రాకృత దివ్యతనువులు, ప్రకృతి వికారాలు లేనివి శివపురాణం ద్వారా తెలుస్తుంది. భావాన్ని ప్రకటించితే రూపంగా మారుతుంది. భగవంతుడు తన అనంత కళ్యాణ గుణాలను రూపం ద్వారా ప్రకటించుతాడు. ఈ అర్థంలో రూపు శబ్దానికి ఆకారం అనే కాక లీల అని కూడా గ్రహించవచ్చు. భగవంతుని కృత్యాలు లీలలు అని మనలను సన్మార్గంలో నడిపించడం, మన కోరికలు తీర్చడానికి లోక కళ్యాణం కోసమే గాని తన ప్రయోజనం కోసం కావు. భగవంతుని రూపాలన్నీ మనం కల్పించుకున్నవి కావు. ఋషులు తపస్సుతో దర్శించినవి వారికి దర్శనం, మనకు ధ్యానం వారికి విజ్ఞానం, మనకు విశ్వాసం వారు దర్శించి వర్ణించినవే మనకు ధ్యాన శ్లోకాలుగా మారాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భగవంతుని రూపాన్ని హృదయంలో తలుచుకున్న వారికి ఈశ్వర చైతన్యం వారి ప్రాణశక్తిలో సన్నిహితమై ఉండి సర్వదా శుభాలను సమకూర్పుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడని పండితులు చెబుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే పుణ్యక్షేత్రాలను సందర్శించడం, దేవుడి భజనలు, ఊరేగింపులు, దేవుడి ఉత్సవాలు మొదలగు వాటిని నిర్వహించుకుంటున్నాము. భగవంతుని రూపాన్ని మనలో సన్నిహితం చేసేదే నామస్మరణ మాత్రమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. భగవంతుని నామం స్మరించగానే ఒక రూపం స్ఫురిస్తుంది. భగవంతుణ్ణి విగ్రహ రూపంలో కానీ, చిత్రపటం రూపంలో కానీ పూజిస్తూ కీర్తనలుగా స్తోత్రాలను చదువుతారు. స్వామి నామ జప స్తోత్ర పఠనాలతో దేవతా స్వరూపం ఆవిష్కృతమై సాధకులు ఇహపరిసిద్ధులు సాధిస్తారని పండితులు చెబుతున్నారు. పరమాత్మని సాకార సగుణ రూపాలన్నీ శాశ్వతంగా ఉంటాయి. వాటికి ఎవరూ హాని చేయలేరు, నాశనం చేయలేదు. భగవంతుని నామాలకు ప్రకృతి కూడా ఎలాంటి అపకారం చేయలేదు. అంటే ప్రకృతిని భగవంతుడి లొంగదీసుకున్నాడు. సర్వ సద్గుణములతో భగవంతుని నామాలు ఉన్నాయి. ఇవి అన్నీ సర్వసుమంగళ సంపూర్ణములు. దివ్యమంగళ విగ్రహం, సచ్చిదానంద విగ్రహం అనే మాటలు దేవతారూపాలను ఉద్దేశించి పలకడంలో అంతర్థం ఇదే. వేదం పలికిన కళ్యాణతమం అనే వచనం ఇంత లోతైన భావాలను వ్యక్తం చేస్తోందని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. ఫ్రెండ్స్, విన్నారుగా?
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.